కియారా అద్వానీ తాజాగా మెట్ గాలా ఈవెంట్ లో సందడి చేసింది. ఈ ఈవెంట్ లో బేబీ బంప్ తో కియారా అద్వానీ కనిపించడంతో అంతా షాక్ అయ్యారు. మామూలుగా అయితే కియారా అద్వానీ ఈ ఫిబ్రవరిలోనే గుడ్ న్యూస్ షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కాబట్టే గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో ఎక్కువగా కనిపించలేదు కియారా అద్వానీ. ఫిబ్రవరి 28న కియారా తన ప్రెగ్నెన్సీ గురించి అందరికీ చెప్పేసింది. ప్రస్తుతం ఇలా మెట్ గాలా ఈవెంట్ లో కియారా తన బేబీ బంప్ తో కనిపించిన తీరుకి అంతా షాక్ అవుతున్నారు. కియారా సిద్ధార్థ్ మల్హోత్రాలది ప్రేమ పెళ్లి వ్యవహారాలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. శేష మూవీతో ఇద్దరి పరిచయం ప్రేమగా మారినట్టు తెలిసిందే. ఇక చివరకు 2023 ఫిబ్రవరి 7న వీరిద్దరికి రాజస్థాన్ లోని కోటలో ఘనంగా వివాహం జరిగింది. కియారా పెళ్లి తర్వాత తన ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. తెలుగులో గేమ్ చేంజర్ అంటూ చాలా రోజులు షూటింగ్ చేసింది. కానీ గేమ్ చేంజర్ మాత్రం కియారాకు సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. రామ్ చరణ్ తో చేసిన మూవీ వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ ఇలా రెండు కూడా డిజాస్టర్లుగానే మిగిలిపోయాయి. మహేష్ బాబుతో చేసిన భరత్ అనే నేను మాత్రమే కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆ మూవీ కలెక్షన్ల మీద కూడా వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. అలా తెలుగులో కియారాకు ఏ పూర్తి స్థాయి హిట్ మాత్రం రాలేదు. చూస్తుంటే ఇక కియారా అద్వానీ తెలుగు సినిమాల్లో కనిపించదని అనిపిస్తుంది. ప్రస్తుతం కియారా ఫుల్ రెస్ట్ మోడ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. సిద్ధార్థ్ మల్హోత్రా సైతం సినిమాలంటే ఎక్కువగా ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. సిద్ధార్థ్ సైతం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని చవిచూసి చాలా రోజులే అవుతుంది. అటు కియారా ఇటు సిద్ధార్థ్ ఇద్దరు కూడా ఓ బాక్సాఫీస్ హిట్ కోసం చాలానే పరితపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని ఈ జోడీ బాగానే ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది.